బడ్జెట్ పెట్టిన వెంటనే అంకెల గారడి అనడం కామన్ అయిపోయిందని తెలంగాణ సీఎం కేసీఆర్ అన్నారు. శాసన మండలిలో బడ్జెట్ గురించి మాట్లాడిన కేసీఆర్ దేశంలో అన్ని రాష్ట్రాల కన్నా తెలంగాణ వృద్ధి రేటు ఎక్కువని చెప్పారు. రాష్ట్ర రెవెన్యూలో 22% అభివృద్ధి సాధించామని, ధనిక రాష్ట్రమైన తెలంగాణ అప్పులు చేస్తోందనడం హాస్యాస్పదం అన్నారు. మన దగ్గర ఏమైందంటే అధ్యక్ష, ఒక స్టీరియోఫోనిక్ పద్ధతిలో మాట్లాడడం అలవాటైంది. బడ్జెట్ పెట్టగానే అపోజిషన్ వాళ్ళు అంకెల గారడి అనడం, సప్పగా ఉందనడం, ఇటువంటి ఒక స్టీరియోఫోనిక్ క్రిటిసైజ్ చేసేటువంటి పద్ధతే తప్ప విశ్లేషణాత్మకంగా చక్కగా బాగా స్టడీ చేసి బాగా అవగాహన చేసుకొని మాట్లాడేటువంటి పరిణతి ఇంకా రావాల్సి ఉంది అధ్యక్ష. మన దగ్గర ఇంకా కూడా ఎటు అచీవ్ దట్. అప్పులు అని చెప్పి మాట్లాడుతున్న అధ్యక్ష, ఇదైతే చాలా పెద్ద జోక్. ఇప్పుడు 1950s కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు మాట్లాడేవాళ్ళు. అప్పుడు కొంచెం నిజమేమో అనిపించి తలసరి ఆదాయం, తలసరి అప్పు ఇంత అవుతుంది, ఇది అవుతుంది, ఇంత అవుతుంది అని మాట్లాడేవారు. అసలు ఇట్ ఈస్ ఏ క్వశ్చన్ ఆఫ్ విజ్డమ్ ఆఫ్ ఎకానమీ సార్. ఇది అర్థం చేసుకోవడంలో ఉంటుంది. ఈ సంవత్సరం దేశంలో ఏ రాష్ట్రానికి లేని సౌభాగ్యం మనకే దక్కింది. మన గ్రోత్ వచ్చేసి 22% అధ్యక్ష. 22% స్టేట్ ఓన్ రెవెన్యూ 22% గ్రోత్ ఉంది. మనం చాలా అదృష్టవంతులు మనం. రెండవ పాయింట్ అధ్యక్ష, ఈ దేశంలో కూడా జరుగుతూ అప్పుల గురించి చెప్పినారు. 1,67,000 కోట్ల మేరకి స్థూలంగా మన దేశం యొక్క జీడిపి ఉంటుంది అధ్యక్ష. 1 lakh అంటే 167 లక్షల కోట్లు, 167 lakh crores ఉంటుంది. భారతదేశానికి ఉన్న అప్పులు 82 లక్షల కోట్ల అధ్యక్ష. ఈ 82 లక్షల కోట్లలో దాదాపు 20 లక్షల కోట్లు మోడీ గారి ప్రభుత్వం తీసుకున్నది అధ్యక్ష పోయిన 3 ఏళ్ళలో. ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రతిపాదించినటువంటి బడ్జెట్లో, జైట్లీ గారు అక్కడ ప్రవేశపెట్టిన బడ్జెట్లో 8,30,000 కోట్ల పైబడి డెట్ సర్వీస్ ఉంది అధ్యక్ష. అంటే రుణాల చెల్లింపులు, కేంద్ర ప్రభుత్వం చేసే రుణాల చెల్లింపులు ఈ ఒక్క ఆర్థిక సంవత్సరం 1918-19లో బడ్జెట్ ఫిగర్ అధ్యక్ష. ఇది స్టోరీ కాదు, ఇది ఊహించి చెప్పేది కాదు. మా కొడుకు సెంట్రల్ బడ్జెట్ మన జైట్లీ గారు ప్రవేశపెట్టింది సైట్లో ఉంటుంది అధ్యక్ష. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫైనాన్స్ మినిస్ట్రీ సైట్లో ఉంటుంది, ఎవరైనా దాన్ని తెరిచి చూడొచ్చు. డెట్ సర్వీస్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫర్ 18-19 ఈజ్ 8,30,000 crores పైబడింది. అంటే 3/4 ఆల్మోస్ట్ 24 లక్షల కోట్లలో 8 లక్షల కోట్లు దీనికి పోతా ఉంది. 1/3 ఆఫ్ ద బడ్జెట్ ప్రపోజ్డ్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గోస్ టువర్డ్స్ ద డెట్ పేమెంట్. ఇది ఫ్యాక్ట్ రామచంద్రరావు గారు. బీజేపీ పాలిత రాష్ట్రాలు కూడా అప్పులు చేస్తున్న సంగతిని కేసీఆర్ గుర్తు చేశారు. ప్రజాధనాన్ని ప్రభుత్వం దుబారా చేస్తే విపక్షం నిలదీయడంలో తప్పులేదన్నారు. సభ్యులు ఒకరినొకరు విమర్శించుకోవడం సరికాదని, వాస్తవాలు ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. అప్పుడు జూపూడి యజ్ఞనారాయణ గారు, మాణిక్రావు గారు, రాఘవాచారి గారు, ఇప్పుడు మన రాజ్యసభ ఫ్లోర్లో ఉన్నటువంటి కేశవరావు గారు అద్భుతమైన చర్చలు జరిగింది. కౌన్సిల్ చాలా ఇంటెలెక్చువల్ డిబేట్ జరిగింది. ఆ స్పీకర్ గ్యాలరీలో నేను దాదాపు ఎన్నో రోజులు కూర్చున్నా అధ్యక్ష. నేను ఎంఏ పొలిటికల్ సైన్స్ చదువుకునే టైంలో అక్కడ కూర్చొని చూసినాను. అద్భుతమైనటువంటి గొప్ప చర్చలు జరిగేది ఇక్కడ. అసెంబ్లీ కంటే బాగా జరుగుతుంది అనిపించేంత గొప్ప గొప్ప చర్చలు జరిగేది ఇక్కడ. హైలీ ఇంటెలెక్చువల్ డిబేట్. గౌరవ సభ్యత్వం మనం ఏంటంటే, ఇప్పుడు మనం కూడా తెలంగాణ రాష్ట్రం ఆ పేరు తేవాల రామచంద్రరావు గారు. మై హంబుల్ రిక్వెస్ట్, మై అపీల్ టు ఆల్ ద మెంబర్స్ ఆఫ్ దిస్ హౌస్. ఇప్పుడు బాగుంది, డిగ్నిఫైడ్ గురించి చాలా గౌరవంగా ఉంది. తమ అధ్యక్షత బాగా జరుగుతూ ఉంది. ఇంకింత మరింత ఎడ్యుకేటివ్గా ఇక్కడి నుంచి నేర్చుకొని పోయే విధంగా ఉంటే మంచిది. ఈ ఎకనామిక్స్ విషయంలో దయచేసి అప్పులు చేయడం, ఇప్పుడు మీరు 21 రాష్ట్రాల పరిపాలిస్తున్న దేశంలో ఏదైనా ఒక రాష్ట్రంలో బీజేపీ గవర్నమెంట్ అప్పు తీసుకోకుండా ఉన్నటువంటి రాష్ట్రం ఉందా అధ్యక్ష? ఉంటుందా? ఇక్కడ క్యాపిటల్ ఎక్స్పెండిచర్స్ కూడా తెచ్చిన అప్పు చేసి పప్పు కూడా అంటే మనం ఏదో దావతులు చేసుకొని ఎంజాయ్ చేసి ఖరాబ్ చేస్తే తప్పు. మిషన్ భగీరథ అది క్యాపిటల్ ఎక్స్పెండిచర్, శాశ్వత సమస్య ఈ రాష్ట్ర ప్రజలకు దూరం అవుతుంది. అద్భుతమైనటువంటి స్కీమ్ అది. ఆరోగ్యాలు బాగుపడతాయి, భోజనం రుచి మారుతుంది. చాలా గొప్ప వచ్చిన చోట ప్రజలు చాలా ఆమోదాలు వ్యక్తం చేస్తున్నారు. దేని మీద ప్రభుత్వం పెడుతుంది, దాని మీద జరగాలి డిబేట్. ప్రభుత్వం తెచ్చి దుబారా చేస్తున్నదా, ఏమైనా పిచ్చిఖర్చులు పెడుతున్నారా? అదే మంత్రి గారు ప్రయత్నం చేస్తూ ఉన్నారు వారి జవాబులు చెప్పడానికి. నిన్న కూడా అసెంబ్లీలో అదే చెప్పినారు. తెచ్చిన డబ్బు, మనకు సంక్రమించిన డబ్బు కానీ
ఒకటేమో మన రైట్ అధ్యక్ష, డెవల్యూషన్ అనేది సెంట్రల్ ట్యాక్స్ డెవల్యూషన్ అనేది కాన్స్టిట్యూషనల్ రైట్ ఆఫ్ ఎవ్రీ స్టేట్. అది మనకు ఒకరికే ఇచ్చేది కాదు, మెహర్బానీ ఏం లేదనలా. ఇట్స్ రైట్ ఆఫ్ ఎవ్రీ స్టేట్ లైక్ ఎనీ అదర్ స్టేట్స్ ఇన్ ఇండియా. మన రైట్ అది ఆటోమేటిక్ రావాల్సిందే, ఏ ప్రభుత్వంలో రావాల్సిందే, ఏ పార్టీ ప్రభుత్వంలో రావాల్సిందే. మిగిలిన సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్ అధ్యక్ష మంత్రి గారు చెప్పడానికి డీటెయిల్స్ ఇంకా చెప్తారు బహుశా. సో నా రిక్వెస్ట్ ఏంటంటే ఈ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ జరిగిందని మీ చర్చ జరిగి దుబారా అవుతున్నదా, వేస్ట్ పోతున్నదా, అవినీతి అక్రమాలు జరుగుతున్నాయా, పిల్ఫరేస్ ఉన్నాయా అనే దాని మీద ఎక్కువ చర్చ జరిగితే కింద అడ్మినిస్ట్రేషన్ కూడా భయపడి ఉంటారు అధ్యక్ష. మా సభ్యులు, మా కౌన్సిల్ సభ్యులు కావచ్చు, మా యొక్క శాసనసభ్యులు కావచ్చు, దీన్ని చాలా చూస్తున్నారు, నిశ్చితంగా పరిశీలిస్తున్నారు. మనం దుబారా జరగకుండా చూడాలని చెప్పి అధికారులు కూడా భయంతో అప్రమత్తంగా ఉండి పనిచేసేటువంటి అవకాశం వస్తుంది అధ్యక్ష. మనకు మనమే విమర్శించుకొని అనవసరమైనటువంటి చేస్తే అది మరొక దారి పడుతుంది, అది కరెక్ట్ కాదు. కాబట్టి ఈ అప్పుల విషయంలో మనం చాలా చాలా వెనుకబడి ఉన్నామండి దేశం. నేను ఆన్ రికార్డ్ కావాలని చెప్తున్నా అధ్యక్ష, ఈ కౌన్సిల్లో రికార్డు ఉండాలని చెప్తాను, ఎందుకంటే చరిత్రలో ఉంటుంది. కాబట్టి మనం ఎకానమీని లివరేజ్ చేయడంలో దేశమే ఘోరంగా దారుణంగా వైఫల్యం చెందిందండి డెఫినెట్గా. తెలంగాణ రాష్ట్రంలో అవలంబిస్తున్న ఆరోగ్య విధానాలను ఇతర రాష్ట్రాలు అనుసరిస్తున్నాయని మండలిలో కేసీఆర్ చెప్పారు. పరిమితికి లోబడే అప్పులు చేశామని మరోసారి స్పష్టం చేశారు. జీఎస్టీ తర్వాత ఇప్పటికీ కొన్ని రాష్ట్రాలు ఇంకా కోలుకోలేదని, కానీ తెలంగాణ ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోలేదని స్పష్టం చేశారు. ఇక్కడ ఎట్లా ఇంప్లిమెంట్ చేస్తారు మీ ఆరోగ్య విధానం అని చెప్పి కేంద్ర ప్రభుత్వం వాళ్ళే చెప్పినారు, వాళ్ళు మాకు చెప్పినారు. మీ ఇవ్వండి, మీ సాఫ్ట్వేర్, మీ సీడీ ఇవ్వండి అంటే ఇస్తే మరి మాకేం ఉపయోగం అంటే మీ పేరు పెడతామండి, తెలంగాణ మోడల్ మేము ఇంప్లిమెంట్ చేస్తామని చెప్తాం, వీళ్ళు గివ్ యూ ద క్రెడిట్ అని చెప్పి వాళ్ళు వచ్చి తీసుకొని పోయినారు అధ్యక్ష, కేంద్ర అధికారులు తీసుకుంటారు. ఇట్లా అనేక రంగాలలో మంచి పనులు జరుగుతుంది. మై హంబుల్ రిక్వెస్ట్ టు ఆనరబుల్ మెంబర్స్ వుడ్ బి వైల్ డిబేటింగ్, వైల్ డెలిబరేషన్స్, డ్యూరింగ్ ది కోర్స్ ఆఫ్ డెలిబరేషన్స్, మై ఓన్లీ హంబుల్ రిక్వెస్ట్ వుడ్ బి జరిగే మంచి ఏదైనా ఉంటే దేశంలో ఎక్కడ జరిగినట్టు మంచి జరిగితే దాన్ని అప్రిషియేట్ చేయండి. వర్డ్ ఆఫ్ అప్రిషియేషన్ గివ్స్ లాట్ ఆఫ్ స్ట్రెంత్ టు ది అడ్మినిస్ట్రేషన్ ఆల్సో. క్రిటిసిజం దగ్గర చేయండి దయచేసి, వద్దని మేము అంటలేం. మొత్తం మమ్మల్ని మెచ్చుకుంటూనే ఉండాలని మేము అంటలేం. డెఫినెట్లీ యూ ఆర్ వెల్కమ్ టు క్రిటిసైజ్. యూ ఓన్లీ ఎక్స్పెక్ట్ ది కన్స్ట్రక్టివ్ పార్ట్ ఆఫ్ క్రిటిసిజం. ఉన్నది లేని కలిపి మొత్తం అంతా మేము గాఢన కడతామంటే దాంతో జరగదు అధ్యక్ష. ప్రజలు చాలా బాగా నిమిషాలు మీకు తెలుసుకు మున్పటి పరిస్థితులు లేవు అధ్యక్ష. ఒక నిమిషం లోపల తెచ్చిపోతా ఉంది. రాజేందర్ గారు మాట్లాడుతుంటే పోతే ఉండి బయట టెలికాస్ట్ అయితే నేను మాట్లాడితే పోతే ఉండి బయటికి ఆగేది లేదు, డెమోక్రసీ కాబట్టి ఆ వెసులుబాటు పెట్టినా జరుగుతూ ఉంది. తెలంగాణ అదృష్టం కొద్ది అధ్యక్ష, మిగతా విషయాలు మంత్రి గారు చెప్తారు వారు. నేను ఇంటర్వ్యూ అయిందంటే ఈ అప్పుల విషయంలో కానీ మనం ఈ సంవత్సరం సార్ మన డెట్ సర్వీస్ వచ్చి 19,000 కోట్లు, కేంద్రం 8,30,000 పైచులుకుంటే మనం చేసేటువంటి మనం తీర్చే అప్పులు ఆల్మోస్ట్ 19,000 చిల్లర లేదా 20,000 కోట్ల లోపే ఉంటాయి. 20,000 crores పెడుతున్నాం మనం పెట్టుకున్నటువంటి బడ్జెట్ లోపల. పెద్ద అమౌంట్ కాదు, మనం టంచన్ కడతాం అధ్యక్ష. ఒక బై డేట్ కడతాం, బై మంత్ కూడా కాదు. ఏ డేట్ మన లోన్ మెచ్యూర్ అవుతుంటుందో డెట్ సర్వీస్ 100% చేస్తాం. మనకు అందుకే ఇలా పరపతి తెలంగాణకు. మనం అడిగితే బ్యాంక్ కన్సార్షియం పెట్టి లోన్స్ ఇస్తూ ఉన్నారు. నేను ఎందుకు మనం చేస్తా ఉన్నానంటే బడ్జెట్లో ప్రతిపాదించినటువంటి ఫిగర్స్ కావచ్చు, బడ్జెట్ ఏతరంగా ఇతరత్ర తీసుకున్న ఫిగర్స్ కావచ్చు, అన్నీ కలిస్తే కూడా మనం 21% దాటిలేము. ఆ అపోహ వద్దు. తెలంగాణ రాష్ట్రం మీద అప్లపాలైంది మనమే అంటే గౌరవ సభ్యులము, అది ఒక రాంగ్ మెసేజ్ అవుతుంది. కాబట్టి అది కరెక్ట్ కాదు. ఐ వాంటెడ్ టు కరెక్ట్ దట్. ఓన్లీ 21% ఏమన్నా మనకి ఇంకా ఎలిజిబిలిటీ ఉంది, ఇంకా ఒకటి తీసుకోవచ్చు. మనం పరిమితికి లోబడి ఉన్నాం, మన పరిమితిని మించిపోయి. నిన్న నేను బెంగాల్ కూడా అధ్యక్ష, అక్కడ ముఖ్యమంత్రి గారు చెప్పినారు 48,000 కోట్లు అప్పు కడతా ఉన్నారు వాళ్ళు ఆ రాష్ట్రం. అంతకు ముందు వాళ్ళు అడవులు తీసిపోయారు కాబట్టి ఎవ్రీ ఇయర్ దే ఆర్ పేయింగ్ 48,000 crores బెంగాల్ రాష్ట్రం కడతా ఉంది. ముఖ్యమంత్రి గారు స్వయంగా చెప్పినారు. మాకు ఇది పెద్ద ప్రాబ్లం అయింది. మేమంటే పోతలేము అధ్యక్ష, ఎటు పడతాడు పోతలేము, అగాధంగా పోతలేము. మేము పరిమితికి లోబడి ఉన్నాం, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పరిమితికి లోబడి ఉన్నాం, ఆర్బీఐ నిబంధనలకు లోబడి ఉన్నాం, డిసిప్లిన్గా ఉన్నాం, టైమ్లీ ఎక్కడ చెడపేరు రాకుండా, రాష్ట్రానికి చెడపేరు రాకుండా క్రమశిక్షణ పాటిస్తూ ఉన్నాం, ఫిజికల్ ప్రుడెన్స్ మెయింటైన్ చేస్తూ ఉన్నాం. ఇవి ఉన్న తర్వాత విమర్శ చేస్తేనే నాకు ఇప్పుడు ఇంటర్ఫీర్ కావాల్సి వచ్చింది అధ్యక్ష. బ్రాడ్ ఫిగర్ నాకు తెలుసు కాబట్టి మైన్యూట్ కాకపోయినా ఇది సభ్యులకు కూడా బెనిఫిట్ అవుతుందని చెప్పి నేను చెప్పిన అధ్యక్ష. ఇది ఒక పెద్ద సబ్జెక్ట్. ఇది మంత్రి గారు చాలా చెప్పాల్సి ఉంటుంది, మొత్తం బడ్జెట్ పద్ధతి అంతా చెప్పాల్సి ఉంటుంది కాబట్టి వారు చెప్తారు. ఇది రాష్ట్రం యొక్క స్థూల ఆర్థిక స్వరూపం ఏమిటి అంటే మనం రైట్ రాయల్గా ఉన్నాం అధ్యక్ష, పరిమితులకు లోబడి ఉన్నాం, పర్మిషన్లకు లోబడి ఉన్నాం, పర్ఫెక్ట్గా ఉన్నాం, సౌండ్ ఎకానమీతో ఉన్నాం, ఈ దేశంలో ఎవరు లేనంత గ్రోత్తో ఉన్నాం. అది కూడా డిసిప్లిన్ వస్తుంది అధ్యక్ష, ఊరికే రాదు. దుబారా తక్కువ ఉండి, అడ్మినిస్ట్రేషన్ కరెక్ట్ ఉండి, క్విక్ డెసిషన్స్ ఉండి, కరప్షన్ తక్కువ ఉంటేనే అది సాధ్యమైతే, లేకపోతే రాదు, ఆ పద్ధతులు రాదు. ఇలా చాలా రాష్ట్రాలు సతమతం అవుతున్నాయి అధ్యక్ష, మనం అయితే లేదు. జీఎస్టీ వచ్చిన తర్వాత వాళ్ళకి కోలుకోలేదు. బట్ మనం విత్ స్టాండ్ అయిన షాక్ తీసుకున్నాం.
మళ్ళీ పుంజుకున్నాం, బ్రహ్మాండంగా మళ్ళీ పురోగమిస్తా ఉన్నాం. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగం ఏది ఓపెన్ చేసినా, ఒక వాట్సాప్ ఓపెన్ చేసినా, ఫేస్బుక్ ఓపెన్ చేసినా, పేపర్ తీసినా కొన్ని వందల అడ్వర్టైజ్మెంట్స్ రియల్ ఎస్టేట్ గురించి వస్తాం. అంటే దట్ ఈస్ ఏ పాజిటివ్ గ్రోత్ ఇండికేటర్ మన స్టేట్కి ఉంది. ఇటువంటి సందర్భంలో గౌరవ సభ్యులు అట్లీస్ట్ పెద్ద సభనన్నా పాజిటివ్ చర్చ చేస్తే బాగుంటుంది అనేది తమ ద్వారా గౌరవ సభ్యులకు నా విజ్ఞప్తి అధ్యక్ష.